మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నందిపేటకి అయితే రావడం జరిగింది. సో నందిపేటలో ఏముంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో స్వామివారిని చూడగానే అందరికీ గుర్తొచ్చింది, అయ్యో మా అయ్యగారు సుమన్ టీవీలో వస్తున్నారేంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. కేదారేశ్వర ఆశ్రమానికి అయితే నేను వచ్చినాను. శ్రీ 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 మంగిరాములు మహారాజ్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి స్వామి గారితో అయితే మాట్లాడడం. స్వామి బాగున్నారా స్వామి? బాగున్నా. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే దసరా రోజు మీరు దీక్ష అనేది స్వీకరిస్తారు, కార్తీక పౌర్ణమి నాడు మీరు విరమిస్తారు. సో అసలు దీనికి గల కారణాలు ఏంది, అసలు ఇంత విశిష్టత ఏంది కార్తీక మాసానికి అనేది చాలా మందికి ఉన్న డౌట్. సో ఎన్ని డేస్ మీరు దీక్షలో ఉన్నారు? వాస్తవంగా భగవంతుడి కృపా కటాక్షంతో 12 సంవత్సరాలు దసరా దీపావళి కాకుండా ఆ సాధులు ఏదైతే ఆదేశం ఇస్తుందో ఆ సాధుల ప్రకారంగా 12 సంవత్సరాలు కంటిన్యూగా చేసినాం. కాకపోతే ఈ పండగలని కాదు, 12 సంవత్సరాలు కంటిన్యూగా అయిపోయింది కాబట్టి మరి నువ్వు ఉన్నన్ని రోజులు దసరా కార్తీక పున్నం ఇది ఎందుకు వేయాలనే దానికి మీరు అన్నదానికి అంటే పవిత్రమైన యొక్క సమయాలు. వాస్తవంగా దసరా నుంచి కార్తీక పున్నం దాకా మంచి చల్లటి ఒక ప్రదేశం, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మనిషికి ఎలాంటిది కూడా అలసిపోడు. మనం ఒక గంట సేపు 2 గంటలు ధ్యానంలో కూకున్నా కానీ మనిషి ఎలాంటిది కూడా మనిషి అలసిపోకుండా ఉంటుంది. మళ్ళీ ఇదంతా కూడా పవిత్రమైన ఒక రోజులు అన్నీ కూడా. కార్తీక మాసం అనేది చాలా దేవి నవరాత్రాల నుంచి కార్తీక పున్నం దాకా చాలా విశేషమైన ఒక రోజులు కాబట్టి ఇవి దైవం గురించి మనం ఎంత జపం చేసినా ఎంత ధ్యానం చేసినా మరి సంవత్సరం అంతా చేసింది ఒక ఎత్తు, ఈ శ్రావణ మాసము కార్తీక మాసం చేసిందంతా ఒక ఎత్తు బాగా. వాస్తవంగా అంటే ఈ మాసాలు చాలా పుణ్యమైన యొక్క పవిత్రమైన సనాతన నుంచి వచ్చినాయి కాబట్టి సత్పురుషులకు ఆదేశం ఇచ్చింది ఏంటంటే వాస్తవంగా బాబు మన 12 సంవత్సరాలు ఇది అయిపోయింది, ఇది ఉన్నన్ని రోజులు దసరాతో కార్తీక పున్నం అంటే నీకు 34 రోజులు 35 రోజులు అవుతూ ఉంటుంది అని ఆ సాధుల యొక్క ఆదేశ ప్రకారంగానే ఇప్పుడు సుమారుగా 30-40 లోపు మనకు దీక్ష పానం నిన్నటితో అయిపోయింది. వాస్తవంగా ఆయన అనుగ్రహంతో ఏ విధంగా నడుస్తుంది ఆయన కృప. మన చాలా మందికి నందిపేట పల్లిగుట్ట అనేది చాలా మందికి తెలుసు, కాకపోతే ఇంకొక పేరు శ్రీ కేదారేశ్వర ఆశ్రమం అనేది చాలా వరకు కూడా బయటకు వెళ్తాం. సో మేము కూడా ఇవాళ రాగానే పల్లిగుట్ట అంటున్నారు, కేదారేశ్వర ఆశ్రమం అంటున్నారు, ఆలయం అని అంటున్నారు. అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అనేది చాలా మంది కావాలి స్వామి. వాస్తవంగా మేము దేవాలయం మెరిసినప్పుడు కానీ ఏ పేరు పెట్టాలని మాకు ఆలోచన లేదు. అంటే ఆశ్రమం పేరు ఏం పెట్టాలని కూడా మాకు లేదు. వాస్తవంగా ఇదంతా ఈ వనం అంతా పల్గుట్ట వనం అందరికి తెలిసిన విషయం. ఇది పాత సనాతన నుంచి వచ్చింది. ఐలాపురం అని ఒక భక్తురాలు 40 ఏళ్ళ కింద కేదార్ బద్రీనాథ్ పోయించింది. ఆ భక్తురాలకు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రాములు ఇది స్వామి ఇది కేదార్నాథ్లో ఉన్నట్టే ఉన్నది అని అట్లా ఆమె మనసులో రావడం, ఒక్కరు ఈపుల ఇట్లా ధనిచ్చినట్టు ఆమెకు ఆలోచన. ఆమె మనుషులు ఇట్లా అంటున్నది కేదార్నాథ్ అంటే ఏమైందా మనం కేదార్నాథ్ అంటున్నావు ఎందుకోసం అంటుంటే ఏమో నాకు అట్లా అనిపిస్తున్నది అంటే మా గురుగారు ఐలాపురమే ఉండే, మరి ఆమె చెప్పింది ఎందుకో మంచిదే మరి కేదారేశ్వర ఆశ్రమం పెడదాం అని దాన్ని మనం తీసుకోవడం జరిగింది. మా గురుగారు కూడా దానికి అనుమతి ఇచ్చిండు. వాళ్ళు ఐలాపురం చంద్రమౌళేశ్వర మఠం మా గురుగారిది. మరి ఆయన కూడా ఆ దర్శనం చేసుకుండు కాబట్టి కేదార్నాథ్లో ఏ విధంగా అయితే ఉన్నదో మన యొక్క నందిపేట ఆశ్రమంలో కూడా అదే విధంగా ఉన్నది. కేదార్నాథ్లో ఏమున్నది, శివుడు యొక్క ఈపు ఉన్నది. వాస్తవంగా శివుడు ఈపే ఇట్లా ఆకారంతో ఉంటుంది. మరి ఆయన శివుడి యొక్క తల పశుపతినాథ్ నేపాల్ 5 మోకాలతో ఉన్న యొక్క శివుడు అక్కడ ఉంటాడు వాస్తవంగా నేపాల్లో. కాబట్టి మాకున్న ఆలోచన కేదార్నాథ్ ఆశ్రమం మరి ఇట్లా అని ఆమె చెప్పడం వల్ల మాకు ఒక ఆలోచనతోని ఈ కేదారేశ్వర ఆశ్రమం అని పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన భక్తులు మిమ్మల్ని దర్శించుకోవడానికి, శివయ్యను దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మందితో నేను మాట్లాడినాను. సో కేదార్నాథ్ మీరు అంటున్నది 40 years బ్యాక్ ఒక భక్తురాలు వెళ్ళారు అని చెప్పి చెప్పారు. కాకపోతే ఈ టైంలో కూడా వెళ్ళిన వాళ్ళు కూడా వేరే వాళ్ళతో నేను మాట్లాడినాను. సో కేదార్నాథ్ లో ఏ రకంగా అయితే స్వామివారు నిజ దర్శనం ఉంటుందో అదే దర్శనం పల్లిగుట్టలోని శ్రీ కేదారేశ్వర ఆలయంలో ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దాంతో పాటు ఒక బండరాయి కూడా మనకి ఇక్కడ కేదారేశ్వర ఆశ్రమంలో ఎలా అయితే బండరాయి కేదార్నాథ్ లో కూడా అలాగే ఉండడం అనేది అసలు నిజంగా ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం. లేదు వాస్తవమైన మాట. మేము కూడా ఆమె చెప్పిన తర్వాత మళ్ళీ మాకు అవకాశం కొన్ని రోజుల తర్వాత మేము కూడా కేదార్నాథ్ పోయినాం. కేదార్నాథ్ పోతే సేమ్ ఈడ ఎట్లా ఉన్నదో సేమ్ ఆడ అట్లా ఉన్నది.
అలంకారం వేసింది కాబట్టి మనకు పువ్వులు వేసింది కనబడుతుంది. అలంకారం తీసేస్తే మాత్రం 2 ముక్కలు ఇట్లా రాయి పర్వతం అట్లనే ఉండదు. సేమ్ దీనికి దానికి తేడా లేదు వాస్తవంగా. అందుకని ఆమె చెప్పింది మాకు కూడా గుర్తుకొచ్చింది. అది మామూలు మాట కాదు. ఆమె అన్నిసార్లు 45 సంవత్సరాల కింద కూడా అంతా చూసొచ్చింది. చాలా పుణ్యాత్పురాలు. ఆమె పేరు ఇక్కడ సాక్షాత్తు బోలా శంకరుడే ఈ మాట చెప్పిపించింది. అంతే. దానికి తోడు ఏం చేసినామంటే మరి యొక్క క్షేత్రంలో మాకు దర్శన భాగ్యం కలిగింది ఏంటంటే సత్పురుషుల దర్శనం. అంటే మచ్చందరు గోరఖనాథ్ అని 9 మంది మహారుషులు ఉంటారు. మహారుషులలో ఒక్క మహాత్ముడి యొక్క ఆశీర్వాదం దొరికింది మాకు. వారి ఆశీర్వాదమే ఇదంతా ఆశ్రమం. అయితే వారి యొక్క సంకల్పం ఏంటంటే 9 మంది మహారుషులు కాబట్టి 9 అంతస్తులలో 9 ఒక విగ్రహాలు పెట్టాలా అని మనం ఒక నవనాథ యొక్క స్తూపం కూడా కట్టినాం. మరి దాంట్లో కూడా మనం పశుపతినాథ్లో ఏ విధంగా అయితే 5 మోకాలతో శివుడు ఉన్నదో ఇక్కడ కూడా పైన మనం 5 మోకాల శివుడిని కూడా పెట్టినాం. అంటే కేదార్నాథ్ పశుపతినాథ్ పోయే అవకాశం లేని వారికి కూడా ఇక్కడ 2 దర్శన భాగ్యం చేసుకుంటారన్న మాలో వచ్చిన ఆలోచనకు, ఆ సత్పురుషులు ఇచ్చిన ఆలోచనకు ఈ 2 ఇక్కడ సెట్ చేయడం కూడా జరిగింది ఆయన కృప. సో మహారాష్ట్ర, కర్ణాటక ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మిమ్మల్ని దర్శించుకోవడానికి, బోలా శంకరుని దర్శించుకోవడానికి చాలా మంది పెద్ద ఎత్తులో వస్తున్నారు. ఇవాళ కూడా దాదాపు 50 నుంచి 60,000 మంది రావడం అంటే నిజంగా ఇంపాసిబుల్. అసలు చాలా ఇబ్బంది. కాకపోతే మీరు భక్తుల సౌకర్యార్థం ఇంత మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది. అన్నప్రసాదం, వాటర్ ఫెసిలిటీ, అడుగడుగున మీరు క్యూ లైన్ పెట్టడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చాలా మంచిగా చూసారు. చాలా మంది మా అయ్యి ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడికి వచ్చినామని డైరెక్ట్ చెప్తా ఉన్నారు. వాస్తవంగా వాళ్ళ యొక్క విశ్వాసం, వాళ్ళ యొక్క నమ్మకం, అంటే నాకు వచ్చిన ఆలోచన పరమాత్ముడి మీద విశ్వాసం. ఎందుకోసం అంటే నార్మల్ కుటుంబంలో మా తల్లి మెదక్ జిల్లా నుంచి బతకదలిగి వచ్చినాం. ఇక్కడ కాయా కష్టం చేసి జీవించి ఒక 2 రూపాయల కిలో నూకలు కొని బతికించిన మహాతల్లి భాగ్యం, వారి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకోసం మా జన్మ చేయడం చాలా పుణ్యం. ఎందుకోసం అంటే ఆ తల్లి తండ్రులు ఇవాళ పరమపది పొందారు. సంవత్సరంన్నర అయింది అమ్మ, 2 సంవత్సరాలు అవుతుంది అమ్మ పోయి. నాన్నగారు పోయి ఒక 30 ఏళ్ళు అవుతుంది. అయినా వారి ఆశీస్సులతోని పరమాత్ముడి కృపతోని ఒకటే మా ధర్మం చెప్పింది అమ్మ. ఏ వస్తువును కానీ మన వస్తువును మనం చెమటంపింది, మనకు అడిగింది మన వస్తువు. పరాయి సొమ్ము ఏ వస్తువు కానీ మనది కాదు. నీతి నిజాయితీగా యొక్క 2 మాటలు మనకు చెప్పింది అమ్మ. ఆ మాటనే మేము ఇక్కడ దాకా, ఆ ఓపిక అనేది మా అమ్మ ఇచ్చిన ఓపికే. మా అమ్మ కష్టపడ్డా, శ్రమపడ్డా, మా కళ్ళ నిండా చూసినాం. తిందామంటే తిండి లేని ఒక పరిస్థితుల్లో గ్లాసుడు సిట్టెడు గట్క తెచ్చి కుండల పోసి మా అందరికీ నలుగురికి దాయిపించి ఉంటే తాగింది, లేకుంటే లేదు. అలాంటి ఒక పరిస్థితుల్లో మా తల్లి చూసినాం కాబట్టి ఆ తల్లి చెప్పిన ఆశీర్వాదమే మాకు దొరికింది. ఆ తల్లి పుణ్యమే ఈ మహాత్ముల దర్శనం కలిగిందేమో అనిపిస్తుంది. ఎందుకోసం నేను ఏ వేదం చదవలే, ఏ శాస్త్రం కూడా నాకు తెలియదు, ఏ స్కూల్ కూడా నేను పోలే. అలాంటి ఒక సందర్భంలో పరమాత్ముడి జ్ఞానోదయం కలిగించాడు. దానికి తోడు మన నిజామాబాద్ జిల్లాని కాకుండా ఆత్మీయులు ఎన్నో రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా ఈ ఆశ్రమంకు అనుబంధంగా ఉన్నారు. వాస్తవంగా ప్రతి అడుగడుగుకు, ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఇలా కూలి చేసుకునే మహాతల్లి రూపాయి కూడా ఈ ఆశ్రమంలో ప్రేమతో ఇస్తున్నారు. ఆ ప్రేమతో ఇవ్వడమే మేము ఇంత సత్యశ్యామలమైన ఆశ్రమంలో ఇవాళ సుమారుగా ఇంత మంచి అన్నదానం, ఇంత మంచి నీటి ప్రోగ్రాం చేయడం ఇది సామాన్య కాదు. ఎవరికి కాదు. దైవంకు తోడు ఇలాంటి ఆత్మీయులు మనకు ఉన్నారు కాబట్టి ఆ ఆత్మీయుల యొక్క పుణ్యం వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా పూర్వజన్మం పుణ్యం ఉన్నది కాబట్టి కొన్ని కోట్లు ఇద్దామన్నా, కొన్ని కైకిలు పెడదామన్నా రారు. వాస్తవంగా రారు ఈ రోజులల్లా. కానీ మన ఆశ్రమంకు భగవంతుడు మరి మహారాజు ఉన్నాడు. ఒక ప్రేమ, ఆత్మీయత కలిగి సుమారు ఒక 77 రోజులు మనకు సేవకు వస్తూ ఉన్నారు. 77 మహాతలు వస్తున్నారంటే వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. మన ఆశ్రమ ట్రస్ట్ వాళ్ళు, సేవ వాళ్ళు చాలా చాలా కనివిని వెరగకుండా ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. ఏది తక్కబడ్డా, ఆర్థిక నిధులు తక్కబడ్డా దేవుడి కృపతో ఆర్థిక నిధులు నిండి ఉన్న వారితో పైసలు ఇప్పిస్తూ ఉన్నాడు. మారాబారి పెద్ద హాలు కడుతున్నాడు. ఇదంతా ఎట్లా చేస్తున్నాడంటే మా చుట్టూ మన నిజామాబాద్ జిల్లాలో కాకుండా వేరే రాష్ట్రాలలో కూడా ఫీటుకు 500 రూపాయలు అనగానే టక్ 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 ఇచ్చేసింది. ఇది
కిరిబి కంపెనీలతో చేయించినాం వాస్తవంగా. Okay. ఇది సామాన్యమైన ఒక ప్రోగ్రామ్, కోటి చిల్లర ఒక ఆ రోజులలోనే అయిపోయినాయి. ఇంకా మామూలు అంత పని అంతా కూడా ఇంకా వాళ్ళందరూ భక్తులు చేసుకున్న ఒక పని వాస్తవంగా. అవును. ఎక్కడ ఏ సంకల్పం చేయాలన్నా భక్తులకు విచారం చేస్తాం. వాళ్ళు రూపాయి ఇచ్చినా మాకు 10,000 ఇచ్చిన యొక్క ఆనందం మేము పొందుతాం. ఆలయం నిర్మాణం అయినప్పుడు మన మండలం మొత్తం ప్రతి గ్రామములో షాటకు 11 రూపాయలు ఇచ్చారు నాకు ఆ రోజులలో. అప్పట్లో బాదుగున కావచ్చు, ఉమ్మడి కావచ్చు, కొండూరు కావచ్చు, కొత్తూరు కావచ్చు, నందిపేట కావచ్చు, ఐలపురం కావచ్చు, మన వెల్మల కావచ్చు, మరి ఇంకా చుట్టుముట్టు గంగసరం, ఇంకా అక్కడ గంగ దగ్గర ఉన్న ఊళ్ళు కూడా మాకు అన్ని ఎన్ని ఊళ్ళు ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి నాకు నోటికి ఉన్నాయి. అలాంటి ఒక ప్రేమ ఆత్మీయత వాళ్ళ సహకారమే ఆలయం నిర్మాణం చేసినాం. ఇవాళ దేవుడు కనికరిస్తున్నాడు. ఒక భక్తుడు అమెరికా పోతున్నాడు, ఒక భక్తుడు బిజినెస్ పెట్టుకుంటున్నాడు, ఒక కంపెనీ మంచిగా నడుస్తుంది, అయ్యా మేము ఏదో ఇవ్వాలనుకుంటున్నాం, ఇస్తున్నారు. అంతవరకే. ఇప్పుడు ఆ రోజులలో షాటకు 11 రూపాయలు ఇచ్చిన మహాతల్లులు ఈ రోజు మాకు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఒక వాల్యూ వాస్తవం. కాబట్టి ఆ తల్లులు వారి కుటుంబాలు ఎప్పటికీ నిరంతరంగా పరమాత్ముడు అడుగుజాడలు నడవాలని అది ఎప్పుడు నేను ఆశిస్తూ ఉంటా వాస్తవం. సో చాలా మంది కూడా కేదారేశ్వర ఆశ్రమం అంటే మీరు పల్లిగుట్ట మహారాజ్ మంగిరాముల మహారాజ్ అంటే చాలా మంది తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళకి అసలు కేదారేశ్వర ఆశ్రమం అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఆ మహారాజ్ గారు ఎందుకు ఇట్లాంటి ఆధ్యాత్మికంలో ఉన్నారు అనేది కూడా చాలా మంది తెలియాల్సిన అవసరం ఉంది. అసలు దైవానుగ్రహం మీకు ఎట్లా వచ్చింది అనేది కూడా మా వ్యూవర్స్ చెప్పండి. వాస్తవంగా అంటే నేను అంటే కదా నాన్న, ఇప్పుడు మెదక్ జిల్లా నుంచి నందిపేట బతకగలిగి వచ్చిన వాస్తవంగా ఒక విద్య ఉండి రాలేదు, ఒక బుద్ధి ఉండి రాలేదు, ఒక ధనం ఉండి రాలేదు. ఏదో భగవంతుడు తపస్సు చేయాలని నేను చెయ్యలేను వాస్తవంగా. మరి అక్కడ బ్రాహ్మణుల ఇంట్లో నేను పనిచేసేవాడిని. మా అమ్మ పనిచేసేది, అమ్మ తర్వాత నేను కూడా చేసేవాడిని. మరి అలాంటి ఆలోచన భగవంతుడు ఎందుకు ఇచ్చాడో ఏమో కానీ అక్కడ విఠలేశ్వరుడి యొక్క ఆలయంలో ఉండేవాడిని నేను నందిపేటలో. ఆ విఠలేశ్వరుడి యొక్క ఆశీర్వాదము, వాళ్ళ బ్రాహ్మణులు చేసిన యొక్క పుణ్యము, సేవ, మరి ఒక స్వప్నములో ఒక మాత దర్శనం కలిగింది. మాత దర్శనం తర్వాత మరి పలాని తోట్ల అంటే నేను వాస్తవంగా అప్పుడు మన నందిపేటల మాదికి మన బుడ్డ సిన్నయ్య అని నందిపేట ఉండే కౌలు చేసేవాళ్ళం. నందిపేట గంగారెడ్డి భూమి కూడా కౌలు చేసేవాళ్ళం. అమ్మ ఒక రోజు ఏమన్నారంటే తోటలోకి పోయి మిరపలు తెంపుకరాపో అన్నది. అంటే సరే అని నేను పొద్దున్న లేచిన ఇంకా మిరపలు తెంపుకొత్తని పోవుడుకు పనిగడి ఉన్నది అక్కడ. అంటే మన ఇప్పుడు ఏంటంటే అవి వైరు అవన్నీ చేస్తారు. అప్పుడు ఏంటంటే కంప నాటి పనిగడి పెట్టేవాళ్ళు. ఆ పనిగడి తీసి పోస్తానుడుకు అక్కడ ఒక పుట్ట ఉన్నది వాస్తవంగా. ఆ పుట్ట మీద అట్టి పండు పెట్టింది ఉన్నది. అంటే ఇంత పొద్దున ఎవరు అంటే నేను బ్రాహ్మణులలో ఉండడం వల్ల ఇది ప్రసాదం అన్న ఒక భావనతోని కండ్లకు అద్దుకున్న అరటి పండు తిన్నా, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మిరపండ్లు ఏరుకొని ఇట్లా రాంగ మళ్ళీ పండు ఏదైతే తిన్నాడో అక్కడ పోతే ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా మంచి కానీ చెడు కానీ అన్నప్పుడు అక్కడ దృష్టి పోతుంది వాస్తవంగా. అక్కడ నేను పండు తీసిన యొక్క రంధ్రాలని నాగమ్మని చూస్తున్నాను. అబ్బో ఈ పాము ఇంతకంటే మొదలు తిన్నదో ఏమో, ఎంగిల్ చేసిందో ఏమో అంటే అప్పటిదాకా సల్ల చెమటలు రాని వ్యక్తికి ఆ పాము చూడంగానే దడదడలేసి సల్ల చెమటలు వచ్చేసింది నాకు. అంటే ఇంకా నేను పాము తిన్ననేమో అని ఒక ఉంటుంది లోపల ఫీల్ అయిపోయి ఇంకా మా అమ్మకి వచ్చి ఇట్లా ఏమైందంటే ఇట్లా నేను పోయేటప్పుడు ఏం లేకుండే పండు తిన్నా, రాంగ మళ్ళా పండు తీసిన దగ్గర పాము ఉన్నదంటే అరే మరి ఎంగిల్ చేసిందో ఎవరైనా చేసి పెట్టిందో మంత్రకాడో మన్నో ఎందుకు తిన్నావు అని. ఏమో మరి నాకు ఎందుకని అమ్మ వాళ్ళకి చెప్పిన తర్వాతనే నాకు భయం అనేది దూరమైంది. ఇంకా తర్వాత నేను ఆ విషయంలో దాని నా పని మేము చేసుకుంటా ఉన్నాం మరి ఆల్రెడీ. అది నేను శుక్రవారం తిన్నాను కూడా నాకు జ్ఞాపకం లేదు.